శ్రీగురుభ్యో నమః. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ధ్యానమూలం గురోర్ముక్తి, పూజామూలం గురోర్పదం, మంత్రమూలం గురోర్వాక్యం, మోక్షమూలం గురోర్కృప. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. భగవద్గీత కించిదధీత గంగాజలలవ కణికా పీత సకృదపి ఏన మురారిసమర్చ క్రియతే తస్య యమేన న చర్చ. గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ ప్రయతాత్మనః విష్ణోః పదమవాప్నోతి భయశోకాదివర్జితః. భయశోకాదివర్జితః భయశోకాదివర్జితః. భగవాన్ శ్రీ 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 సత్యసాయిబాబా వారి కృపా కటాక్ష వీక్షణముల వలన మా గురువులు పూజ్యులు ప్రాతస్మరణీయులు పరమార్థానంద స్వామి వారి యొక్క మా గురువులు కస్తూరి రాఘవరావు గారి వారి సతీమణి రాజ్యశ్రీ గారుల యొక్క బోధనల వలన మా సంస్కృత గురువులు డాక్టర్ వరలక్ష్మి గారి డాక్టర్ సుబ్రహ్మణ్యం గారి సంస్కృత అధ్యాపనం వలన నేను మీ ముందుకు వచ్చి భగవద్గీత గురించి 4 మాటలు చెప్పడానికి ధైర్యం వహిస్తున్నాను. మనది ఈరోజు భగవద్గీత 4వ క్లాసు. ఇప్పుడు శకుంతల గారు భగవద్గీత యొక్క ప్రార్థనా శ్లోకాలని గూఢార్థ దీపిక అనే తన భాష్యంలో రచించినటువంటి మధుసూదన్ గారి రచనలను ఆవిడ పఠిస్తారు. అమ్మా శకుంతల గారు, మీరు ధ్యాన శ్లోకాలు చదవండి. నమ సర్వేభ్యః నమ గురుభ్యో నమః. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. నమోऽस्तु తే వ్యాస విశాలబుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర. येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः. प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः. सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः. पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्. वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं. भीष्मद्रोणतटा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्रहवती कृपेण वहनी कर्णेन वेलाकुला. अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी
सोत्तीर्णा खलु पाण्डवै रणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितं लोके षज्जनषट्पदैरहर पेपीयमानं मुदा भूयाद्भारतव पङ्कजं कलिमल प्रध्वंसि न श्रेयसे करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपात्तमां वन्दे परमानन्दमाधवं यं ब्रह्मवरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यां तं न विदुः सुरासुरगणा देवाय तस्मै नमः। ॐ శాంతి శాంతి శాంతి. చాలా చక్కగా చదివారమ్మా శకుంతల గారు, చాలా థ్యాంక్స్ మీకు. నిన్న మనం అత్యంత శ్రద్ధతో అత్యంత భక్తితో గురు పౌర్ణిమ జరుపుకున్నాం. అందువలన చాలా సంతోషించి ఆ జగద్గురువు మనకి ఆయన దర్శన భాగ్యాన్ని ఈరోజు కలిగించబోతున్నారు. ఈరోజు మన పాఠంలో ఆయన తన దర్శనాన్ని మనకి కటాక్షిస్తారు. భగవద్గీత మొదటి అధ్యాయంలో భగవద్గీత బోధ ఏమి ఉండదని, దీంతో గురు శిష్యుల యొక్క పరిచయం ఉంటుందని, అలాగే అర్జునుని యొక్క సమస్య సంసారం, అది మన భవ సంసారం అంటాం కదండి, భవ కష్టం, అది మనకి స్పష్టంగా వ్యాస మహర్షి చూపిస్తాడండి. మొదటి అధ్యాయం మనకి భగవద్గీత యొక్క దర్శనానికి మనం వెళ్ళినప్పుడు ఆ కట్టెని పైకి తీయగానే ఆ స్టేజ్ మీద మనకి ఇద్దరు కనపడతారు. వాళ్ళలో ఒక ఆయన ధృతరాష్ట్రుడు, రెండవ ఆయన సంజయుడు. ధృతరాష్ట్రుడు గుడ్డివాడు. ఆయన శారీరకంగానే గుడ్డివాడు కాకుండా జ్ఞానరీత్యా కూడా ఆయన గుడ్డివాడు. ఆయన తన కొడుకు మీద ఉన్నటువంటి మమకారంతో అతను ఎన్ని దుష్ట చేష్టలను చేసినా, అరాచకాలను చేసినా కూడా వాటినన్నింటినీ సహించి సమర్థిస్తూ వచ్చాడు. ధర్మం ఆయనకు కొంత తెలుసు. ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఆయన దగ్గర భీష్ముడు ఉన్నాడు, విదురుడు ఉన్నాడు. కానీ ఆయనకి ఆ శ్రద్ధే లేదు. నా కొడుకు ఏది చేస్తే అదే సరైన పని అనేటువంటి దృఢ విశ్వాసంతో ఆయన ఉన్నాడు. ఆయన పక్కన ఉన్నవాడు సంజయుడు. వీళ్ళిద్దరూ కూడా అంతఃపురంలోనే ఉన్నారు. వ్యాస మహర్షి సంజయునికి దివ్య దృష్టి ప్రసాదించాడు. ఆ దివ్య దృష్టి వలన సంజయుడు యుద్ధభూమిలో ఏమేమి జరుగుతోంది, ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరు ఎవరితో యుద్ధం చేస్తున్నారు, ఇంతేకాకుండా ఎవరి మనసులో ఏముందో కూడా తెలుసుకునేటువంటి శక్తిని ఆయనకి వ్యాస మహర్షి కటాక్షించాడు. అదంతా తెలుసుకున్నటువంటి ధృతరాష్ట్రుడు సంజయుడిని అడిగాడు, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకా పాండవాశ్చర్య కిమకుర్వత సంజయ. ఓ సంజయ, ఆ యుద్ధభూమిలో నా వాళ్ళు పాండవులు కలుసుకున్నారు కదా యుద్ధం చేయడానికి, అక్కడ ఏం జరిగింది అని అడిగాడు. అయితే సంజయుడు చెప్పడం మొదలుపెడుతూ అక్కడికి దుర్యోధనుడు వచ్చాడయ్యా, వచ్చి గురువు గారితో మాట్లాడుతున్నాడు అన్నాడు. తర్వాత శ్లోకాలన్నీ కూడా దుర్యోధన ఉవాచ, దుర్యోధనుడు చెప్పినటువంటి శ్లోకాలే. దుర్యోధనుడు గురువు గారైనటువంటి ద్రోణుడికి చెప్పాడు, ఆ పాండవ సైన్యాన్ని చూడండి ఎంత గొప్పగా ఉందో ఈ సైన్యం.
సైన్యమే కాదు, వాళ్ళ వ్యూహరచన చూడండి. వ్యూహరచన అంటే ఏమిటి కొంచెం ముందుకు వెళ్ళాక మనం తెలుసుకుందాం ఇంకా బాగా స్పష్టంగా. వ్యూహరచన చూడండి. ఆ వ్యూహరచన ఎవరో రాశారని అనుకోకండి. మీ శిష్యుడు చాలా తెలివైనవాడు అయినటువంటి ధృష్టద్యుమ్నుడు రచించాడు అని ద్రోణాచార్యుల వారిని వేళాకుళం చేస్తున్నాడు దుర్యోధనుడు. మీ శిష్యుడే రచించినటువంటి ఆ వ్యూహరచన చూడండి మీరు అని ఆ పాండవ సేనలో ఉన్నటువంటి వీరుల పేర్లన్నీ చెప్పాడు. ఆ చెప్పడంలో ఆయన ఉన్నాడు భీమార్జున సమాయుధి. భీమార్జునులే సాటి. ఆయనతో సమానమైన వాళ్ళు వేరే ఎలా ఉంటారు? కానీ దుర్యోధనుడికి అందరూ భీమార్జునులాగే కనపడుతున్నారు. ఆయనకి కళలో కూడా భీమార్జునులే దర్శనమిస్తూ ఉంటారు. అంత భయం ఆయనకి. ఇవి చెప్పాడు. అంతేకాకుండా ఆ పాండవ సేనలో ఉన్నటువంటి వీరులకి కొన్ని విశేషణాలు వేశాడు. మహారథ అన్నాడు, మహేశ్వాస అన్నాడు, విక్రాంత అన్నాడు, వీర్యవాన్ అన్నాడు, నరపంగవ అన్నాడు. వీళ్ళందరికీ విశేషణాలు వేసుకుంటూ ఒక్కొక్కళ్ళ విషయం చెప్పుకుంటూ వచ్చాడు. చెప్పిన తర్వాత తన సేన గురించి చెప్పాడు. తన సేన గురించి చెప్పినప్పుడు వాళ్ళకేమీ విశేషణాలు లేవు. వాళ్ళు ఇంత గొప్పవాళ్ళు అంత గొప్పవాళ్ళు అనలేదు. అన్నిటికంటే చాలా తెలివి తక్కువ మాట ఏమంటున్నాడంటే, ఇందులో కొంతమంది నా కోసం ప్రాణాలను కూడా త్యజించడానికి సిద్ధంగా ఉన్నారు అన్నాడు. శుభవాని యుద్ధానికి వెళ్ళి అక్కడ జయించుకు రావాలి, కానీ ప్రాణాలు వదిలేయడానికి సిద్ధంగా ఉన్నారు అనేవి. ఇదంతా చూసి మళ్ళీ ఏమన్నాడంటే, అది అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం, పర్యాప్తం త్విదమే త్వేషాం బలం భీష్మాభిరక్షితం అన్నాడు. మన భీష్ముడి చేత రక్షింపబడుతున్నటువంటి మన సేన కొంచెం బలహీనంగా నాకు అనిపిస్తుంది. భీముడి చేత రక్షింపబడినటువంటి పాండవ సేన చాలా బలమైనదిగా నాకు కనపడుతోంది. వాళ్ళు శక్తిమంతుల్లా నాకు కనపడుతున్నారు అన్నాడు. ఇది ఇలా జరుగుతుంటే అక్కడే ఒక వృద్ధుడు ఉన్నాడు. ఈయన ఏమని చెప్తున్నాడు, వాళ్ళు చాలా బలవంతంగా ఉన్నారు అని. ఇంతవరకు మనం కిందటి క్లాసులో చెప్పుకున్నాం. దుర్యోధనుడు తన సేనను చూసి బలహీనపడడం, అలాగే పాండవ సేనను చూసి భయపడ్డం ఇంతవరకు మనం చెప్పుకున్నాం. ఆయన ఇంకొక ఏమన్నాడంటే, అయనేషు సర్వేషు యథాభాగమవస్థితా భీష్మమేవాభిరక్షంతు భవంతః సర్వ ఏవ హి. మీరందరూ పుస్తకాలు చూడండి. ఇది 11వ శ్లోకం. అయనేషు సర్వేషు యథాభాగమవస్థితా. అయనేషు అంటే ఒక స్థలం. ఇప్పుడు ఒక వివాహం కానీ ఒక ఉత్సవం కానీ జరుగుతుంది అనుకోండి. జరుగుతుంటే ఆ ఉత్సవం యొక్క పెద్ద ఏం చెప్తాడంటే, మీరు ఇక్కడ నుంచోండి, మీరు ఈ రిసెప్షన్ దగ్గర నుంచోండి, వచ్చిన వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రిసీవ్ చేసుకుని మీరు కొంచెం లోపలికి తీసుకురండి అని కొంతమంది కేటాయిస్తాడు. ఆ స్థలం కేటాయిస్తాడు. కొంతమందికి ఏం చేస్తాడంటే, మీరు ఆ క్యాటరింగ్ దగ్గర ఉండండి, అందరూ వరుసగా కూర్చుంటున్నారు లేదో, కూర్చోడానికి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో, ఒక్కళ్ళు మధ్యలో గ్యాప్లు అయినా ఉండిపోతాయేమో, ఆ గ్యాప్ల తోట ఒక్కళ్ళు వచ్చిన వాళ్ళు అక్కడ కూర్చోపెట్టండి మీరు అని చెప్తుంటాడు. కృష్ణమూర్తి ప్లీజ్ మ్యూట్ అమ్మా. అమ్మా మాధవ్ గారు వాడిని గైడ్ చేయండి అమ్మా అవండి. అయితే మీరు ఈ క్యాటరింగ్ దగ్గర ఉండండి అంటారు. అలాగే మీరు ఈ కుకింగ్ దగ్గర ఉండండి, ఈ వంట వాళ్ళ దగ్గర మీరు ఉండండి, వాళ్ళకి ఏమన్నా కావాల్సి ఉంటే చెప్పండి అని మీరందరూ ఎవరి స్థానాలు వాళ్ళకి ఇస్తాడు. ఎందుకని ఆ కార్యక్రమం చాలా చక్కగా జరగడానికి కోసం. ఇలాగే యుద్ధభూమిలో కూడా ఏం చేస్తారంటే, ఈ ఒక్కొక్క సైనికుడికి ఒక స్థలం ఇస్తారు. నువ్వు ఇక్కడుండు. ఎందుకని ఎదురుకుండా వచ్చినటువంటి శత్రు సైన్యాన్ని మట్టు పెట్టడానికి ఇలా నుంచున్నట్లయితే, ఈ మార్గంలో ఈ విధంగా నుంచున్నట్లయితే మనం వాళ్ళని సులభంగా జయించగలము అని ఇది వ్యూహము ఉంటారు. ఈ వ్యూహాలు పద్మవ్యూహం అని, గరుడ వ్యూహం అని రకరకాలు ఉంటాయి. ఇలాగా ఇప్పుడు ఏమంటున్నాడు దుర్యోధనుడు, అయనేషు సర్వేషు యథాభాగమవస్థితా. మీకు ఏ స్థానాలు కేటాయించారో ఆ స్థానాల్లోనే మీరు ఉండండి, మీరు ఇటు అటు చెదిరిపోకండి. భవంతః ఎందుకు అలా ఉండాలయ్యా? భవంతః సర్వ ఏవ హి భీష్మమేవాభిరక్షంతు. మీరందరూ రక్షించాలయ్యా. మీరందరూ ఇలా నుంచుని ఎవరి స్థానాల్లో వాళ్ళ నుంచి చల్లాచెదరైపోకుండా భీష్ముడిని రక్షించాలి. భీష్ముడు తనంతట తాను రక్షించుకోలేడా అండి?
దుర్యోధనుడి ఉద్దేశం ఏంటంటే భీష్ముడు ఒక్కడుంటే మనకు చాలు, పాండవ సేనంతకి ఒక్కడే సమాధానం చెప్తాడు అని ఆయన వీళ్ళందరినీ ఇలా ఆదేశించాడు. అయితే ఈ విషయాన్ని దుర్యోధనుడు భయపడుతున్నాడు అనేటువంటి విషయాన్ని శ్రేష్ఠుడు, జ్యేష్ఠుడు, వృద్ధుడు అయినటువంటి భీష్ముడు గ్రహించారు. ఇప్పుడు చూడండి, మన ఇళ్లలో మనం ఒక పెద్దవాళ్ళు ఉంటే అంతా చక్కగా నడిపిస్తారు. చక్కగా వాళ్ళు మనం పిలవడానికి వెళ్ళినప్పుడు చెప్తాం, మీరే దగ్గరుండి నడిపించాలని అంతా అని. ఆ పెద్దవాళ్ళు ఎంత పెద్దవాళ్ళే అంటారంటే వాళ్ళు నడవలేరు. కానీ మనం పిలవడానికి వెళ్ళినప్పుడు మర్యాదపూర్వకంగా ఏమంటాం, మీరే ముందరుండి ఈ కార్యక్రమం అంతా నడిపించాలండి అని వాళ్ళని ప్రతిమాలుతాం. అలాగే మీరు వివాహాల్లో వాటిలో చూసినట్లయితే నాంది ప్రస్తావన అని చేస్తారు. మన పెద్దలందరినీ ఆహ్వానిస్తారు. అయ్యా మీరందరూ రండి, పైనుంచి వచ్చి చూడండి, మమ్మల్ని ఆశీర్వదించండి, ఈసారి మీరు వివాహాల్లో వెళ్ళినప్పుడు చూడండి, నాంది ప్రస్తావన అని అడగండి పురోహితుడిని అని చెప్తాడు. అవునండి, ఇలా చేస్తూ ఉంటారు. అలాగా దుర్యోధనుడు అనుకున్నాడు, ఈ భీష్ముడు ఉన్నట్లయితే మనకి భయం లేదు అనుకున్నాడు. అవుని అంటే వాళ్ళందరికీ ఏమని చెప్పాడు, అయనేషు సర్వేషు యథాభాగం అవస్థిత భవంతః సర్వ ఏవహి, అంటే మీరందరూ కూడా చేయవలసిన పని ఏమిటి, భీష్మమేవాభిరక్షంతు. రక్షంతు అంటే సరిపోదండి, అభిరక్షంతు, అన్ని విధాలా కూడా మీరు భీష్ముడిని కాపాడాలి అన్నాడు. అంటే భీష్ముడికి కొంచెం చిన్నతనం అనిపించదండి. వాళ్ళందరూ నన్ను రక్షించడం ఏమిటి అంటే దుర్యోధనుడు చాలా నీరసపడిపోతున్నాడు. ఆయన అంతకంతకి కూడా నీరసించిపోతున్నాడు. ఆయన వీళ్ళందరికీ పాలన చేసిన వాడు భీష్ముడు. ఈ దుర్యోధనుడు కౌరవులందరినీ, పాండవులందరినీ కూడా చిన్నప్పటి నుంచి పెంచినవాడు. వీళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో ఆయనకు తెలుస్తుందండి. చూడండి, ఎవరైనా పిల్లలు పరీక్షకు వెళ్ళినప్పుడు బాగా చదువుకుంటారు. వెళ్ళి ముందర కనుక వాళ్ళకి ఏమైనా టెన్షన్ వస్తే ఇంట్లో పెద్దలు, విశేషించి తల్లి ఏమవుతుంది, నువ్వేం భయపడకు, ఏం కంగారు పడదు, నువ్వు అన్నీ చదువుకున్నావు, నువ్వు చక్కగా నీకు మంచి మార్కులు వస్తాయి, నీకు అన్నీ గుర్తొస్తాయి, నీకేమన్నా సందేహం వస్తే భగవంతుని తెలుసుకో, ఆ భగవంతుడు నీకు చెప్తాడు. ఇలా వాళ్ళు ధైర్యం చెప్తూ ఉంటారు. ఈ అమ్మాయి మనసులో ఏముందో తల్లికి తెలుస్తుందండి. అలాగా ఈ దుర్యోధనుడి మనసులో ఏముందో భీష్ముడికి తెలిసింది. ఈయన కలత చెందుతున్నాడు, కంగారు పడుతున్నాడు, ఏదో ఈయనకి భయపడుతున్నాడు. అందుకనే ఆయన ఏం చేశాడు, 12వ శ్లోకం, తస్య సంజన్యన్ హర్షం కురు వృద్ధ పితామహ సింహనాదం వినోద్యోచ్చై శంఖం దద్మౌ ప్రతాపవాన్. ఎప్పుడైతే అయనేషు సర్వేషు యథాభాగం అవస్థితా భీష్మమేవాభిరక్షంతు భవంతః సర్వ ఏవహి. ఇంతటితోటి దుర్యోధనుడు చెప్పవలసిన మాటలు అయిపోయాయి. తర్వాత ఏం జరిగింది, సంజయుడు మొదలు పెడుతున్నాడు. ఏమంటున్నాడు, తస్య సంజనీయం హర్షం. తస్య అంటే ఎవరి యొక్క, ఈ దుర్యోధని యొక్క హర్షం అంటే సంతోషం పెంపొందించడానికి భీష్ముడు ఏం చేశాడనమాట, కురువృద్ధ పితామహ, కురువులో వృద్ధుడయ్య, పితామహుడు తాతగారయ్య ఆయన, సింహనాదం వినద్య అంటే అరిచాడు, సింహంలాగా గట్టిగా అరిచాడు. సింహనాదం వినోద్య ఉచ్చై, మామూలుగా అరవలేదండి, గట్టిగా అరిచేశాడండి. చేసి ఏం చేశాడు, శంఖం దద్మౌ ప్రతాపవాన్, శంఖాన్ని పూరించాడు. ఇక్కడ మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిందంటే వినద్య అంటే అలా యకారం వస్తుంది చూడండి, అక్కడ అంటే అది చేసి ఇంకా ఏదో చేస్తున్నాడు అనమాట అండి. ఇది సమాపక క్రియ, అసమాపక క్రియ. అలాగే త్వా వస్తుందంటే దృష్ట్వా, ఖాదిత్వా, పీత్వా, ఇవన్నీ త్వా అని వచ్చినప్పుడు, అలాగే యా వచ్చినప్పుడు అది అసమాపక క్రియ. అది చేసిన తర్వాత ఇంకా ఏదో చేస్తున్నాడు అనమాట. ఈయన ఏం చేశాడు, ఉచ్చై సింహనాదం వినద్య శంఖం దద్మౌ ప్రతాపవాన్. ఈ ప్రతాపవానుడు ఈయన ఏం చేశాడు, శంఖాన్ని ఊదాడయ్యా. ఊస్తే ఏమైంది, నాయకుడు శంఖాన్ని ఊస్తే మిగతా వాళ్ళు ఊరుకుంటారా, మిగతా వాళ్ళందరూ సారంతా కూడా ఏం చేసింది, తతః అంటే అప్పుడు దాని తర్వాత శంఖాశ్చ వీర్యశ్చ పణవానక గోముఖా సహసైవాభ్యహన్యంత ససద్ద తుములోభవత్. శంఖాశ్చ శంఖములను, భేర్యశ్చ భేరీ అంటే మనం వినుంటాం, భేరీలు అంటే పెద్ద దుందుబిల్లా ఉంటాయి, దుందుబిలు ఉంటాయి, వీటిని భేరీలు ఉంటారు.
ఈ భేరీ అన్న శబ్దానికి బహువచనం భేర్య. భేర్య అంటే అనేక భేరీలని. పణవానక గోముఖ, వీటిని కొమ్ము బూరాలు ఉంటాయి, అలాగా ఊరుతూ ఉంటారు. మీరు సినిమాల్లోనూ వాటిలో చూస్తూ ఉంటారు, అలా పైకెత్తి ఊరుతూ ఉంటారు. అటువంటివి మృదంగాలు, అనేక వాయిద్యాలు. సహసా ఏవ ఒక్కసారి అభ్యన్యంత ఒక్కసారి ఉదేశాలయ్యా. ఉదేశం ఏమవుతుంది? ఒక్కసారి ఈ శబ్దం చేసేటప్పటికి సశబ్ద, ఆ శబ్దం తుములో అభవత్, పెద్ద భయంకరంగా అయిపోయింది. ఆ శబ్దం ఈ కౌరవ సేన చేసినటువంటి ఈ శబ్దానికి ఆ యుద్ధభూమి అంతా దద్దరిల్లిపోయిందయ్యా. అంత శబ్దాన్ని వాళ్ళు చేశారు. ఇప్పుడు మనం గ్రహించవలసింది ఏంటంటే, యుద్ధానికి పిలుపు ముందరిచ్చారు పాండవులు, కౌరవులు ఇచ్చారండి. పాండవులు ఏమి ఇవ్వలేదండి. కౌరవులు యుద్ధానికి మేము సిద్ధము అని వాళ్ళ సంసిద్ధతను తెలిపారు. తెలిపిన తర్వాత ఏమైంది? ఇప్పుడు కృష్ణ పరమాత్మ మనకి దర్శనాన్ని ఇస్తాడండి. జై బలో జగద్గురుకి జై. ఆయన తతస్పేతైర్హయయుక్తే మహతిశ్చందనే స్థితౌ మాధవ పాండవాశ్చవ్య దివ్యౌ శంఖౌ ప్రదత్ముతు. అప్పుడు శ్వేతై అంటే తెల్లని, హయై అంటే గుర్రములతో, యుక్తే అంటే కూడినటువంటి. శ్వేతైర్హయై యుక్తే. ఇక్కడ శ్వేత అని ఎందుకన్నాడండి? ఎందుకు తెలుపు రంగును తీసుకొచ్చారు? తెలుపు రంగు జ్ఞానానికి సంకేతం. అందుకనే సరస్వతీమాతని మనం ప్రార్థించినప్పుడు ఏం చేస్తాం? యా కుందేందు తుషారహారధౌళ, యా శుభ్రవస్త్రాన్విత, యా వీణా వరదండ మండితకర, ఏ శ్వేత పద్మాసన, యా బ్రహ్మాక్షత శంకర ప్రభృతిభై దేవై సర్వతథా పూజిత, సా మాం పాతు సరస్వతి నిశ్చేష్య జడ్జాపహ. ఆవిడని వర్ణించేటప్పుడు తెల్లటి పద్మంలో కూర్చుంటుందయ్యా. ఆవిడ తెల్ల చీర కట్టుకుంటుందయ్యా. ఆవిడ వాహనం కూడా తెల్లటి హంస. ఈ తెలుపు జ్ఞానానికి సంకేతం. ఇక్కడ శ్వేతైర్ హయయుక్తే, ఇటువంటి తెల్లటి గుర్రాలను కట్టినటువంటి ఆ రథాన్ని వర్ణిస్తున్నాడు. ఇప్పుడు చూడండి, కృష్ణ భగవానుని వ్యాస మహర్షి ఒక్కసారి తీసుకొచ్చేసి ఇందాక ధృతరాష్ట్రుణ్ణి సంజయుడిని పరిచయం చేసినట్టు చేయడండి. ఈయన జగద్గురు అండి, మహానుభావుడు అండి. మనం ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఆయన మనకి దర్శనం ఇవ్వడండి. అది మనకి తెలియపరచడానికి వ్యాస మహర్షి ఏం చేస్తున్నాడు? శ్వేతైర్హయయుక్తే మహతిశ్చందనే స్థితో. మహతిశ్చందనే అంటే గొప్ప రథంలో కూర్చున్నారయ్యా. ఈ రథం సామాన్యమైన రథం కాదయ్యా. ఇది కాండవవన దహన సమయంలో అగ్నిదేవుడు ఎంతో సంతోషించి అర్జునుడికి ఈ రథాన్ని బహుకరించాడు. ఆ రథంలో వచ్చారు వీళ్ళిద్దరూ. మహతి స్థితవు అంటే కూర్చున్న వాళ్ళు, స్థితవు అంటే ద్వివచనం, ఇద్దరు కూర్చున్నారయ్యా. ఆ ఇద్దరు ఎవరు వాళ్ళు? ఒక ఆయన జ్ఞాన ప్రదాత, రెండో ఆయన జ్ఞానగ్రహీత. జ్ఞానంతో సంబంధించిందేనయ్యా ఇదంతా. వాళ్ళెవరు? మాధవ పాండవ చైవ. పాండవ, ఇప్పుడు పాండవ అంటే ఏకవచనం, పాండవాహ అంటే బహువచనం. ఇక్కడ పాండవ ఒకడే ఉన్నారు. ఎవరు ఆయన? అర్జునుడు. మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదత్ముతు. దైవ సంబంధమైనట్టు ఆ శంఖాలను ఉదారయ్యేవాళ్ళు. దివ్యౌ శంఖౌ అంటే ద్వివచనాలండి. వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ యొక్క గొప్ప వీటిని శంఖాలను ఊదారయ్యా, పూరించారయ్యా. శ్వేతైర్హయయుక్తే మహతిశ్చందనే స్థితో మాధవ పాండవాశ్చైవ్య దివ్యౌ శంఖౌ ప్రదత్ముతు. చూడండి, ఊహించండి, తెల్లటి గుర్రాలను కట్టిన తర్వాత ఆ రథం, దివ్యమైన ఆ రథంలో ఇద్దరు మహానుభావులు కూర్చోడు. అందులో ఒక ఆయన జ్ఞానప్రదాత, రెండో ఆయన జ్ఞానగృహీత. కఠోపనిషత్తులో మన శరీరాన్ని, ఈ స్థూల శరీరాన్ని రథంతో పోలుస్తారు. మరి ఇంద్రియాల్ని గుర్రాలతో పోలుస్తారు. ఆ పగ్గాల్ని మనసుతో పోలుస్తారు. ఆ రథ సారథిని బుద్ధితో పోలుస్తారు. ఆ పోలికను ఆయనే ఇక్కడికి తీసుకొచ్చారు. ఆ పోలికతో ఈయన
దివ్యౌ శంఖౌ ప్రదత్మతు. ఈ వర్ణన చూస్తే మన మనసులో ఒక చిత్రం కనపడుతుందండి. ఒక గొప్ప చిత్రకారుని అడిగారండి, ఏమయ్యా గొప్ప చిత్రం అంటే ఏమిటి అని అడిగారండి. ఆయన అన్నారు, నా ఉద్దేశంలో గొప్ప చిత్రం అంటే అది ఏది ఏ చిత్రం అయితే మాట్లాడగలుగుతుందో అదయ్యా గొప్ప చిత్రం అన్నారు. అలాగే గొప్ప కావ్యం రచించారని అడిగారు, నీ ఉద్దేశంలో గొప్ప కావ్యం అంటే ఏమిటి అని. ఆయన అన్నారండి, గొప్ప కావ్యం అంటే అది ఆ కావ్యం చదువుతుంటే మన మనసులో చిత్రం ఏర్పడిపోతుంది అని చెప్పారండి. ఇప్పుడు వ్యాస మహర్షి అంత గొప్ప కావ్యకర్త అండి. అందుకని ఆయన వర్ణన ఎలా ఉంటుందన్నమాట, మనకి మనసులో ఆ రథం కనపడుతుంది, ఆ ఇద్దరు కనపడతారు, ఆ తెల్ల గుర్రాలు కనపడతాయి. ఇది ఆయన యొక్క వర్ణన విశేషం అండి. అప్పుడు పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదర. పాంచజన్యం హృషీకేశో, హృషీకేశో అంటే హృషీకేశ అంటే ఇంద్రియాలని నిగ్రహించుకున్నవాడు. ఇంద్రియాలను నిగ్రహించుకున్నవాడు ఆయన ఏం చేస్తాడు, ఇంద్రియాలు మనసును కూడా కలుపుకోవాలి. మనం ఇంద్రియాలని మనసును నిగ్రహించుకుంటారని. ఏమండి మనకు వచ్చి సమస్యలన్నీ కూడా ఈ ఇంద్రియాలు మనసు వల్లనేనండి. ఎవరైతే దీన్ని సాక్షిభూతంగా చూడగలుగుతారో వాళ్ళకి అసలు ఏ విధమైన కలవరం ఉండదండి. ఓహో ఇలా అవుతుందా అలా అవుతుందా, ఏదో సాక్షిభూతం, వాళ్ళు ఏదో బయట వ్యక్తికి జరుగుతున్నట్టు చూస్తారంతే కానీ వాళ్ళకి జరుగుతున్నట్టు వాళ్ళు చూడరండి. ఇప్పుడు కృష్ణ భగవానుడు ఆ సాక్షిభూతం ఉన్నాడు, ఆయన పరమాత్ముడు, ఆయన దేంట్లోనూ చిక్కుకోడు. అటువంటి వాడు పాంచజన్యం హృషీకేశ, ఆయన పాంచజన్యం అనేటువంటి శంఖాన్ని ఉదించారయ్యా. దేవదత్తం ధనంజయ, ధనంజయ అంటే అర్జునుడు. అర్జునుడు దేవదత్తం అనే శంఖాన్ని పూరించాడు. ధనంజయ అంటే అర్జునుడు అనేక యుద్ధాలు చేసి అపరిమితమైన ధనాన్ని తీసుకొచ్చాడు ఆయన. మనకి ఒకానొక సందర్భంలో యుధిష్ఠిరుని ద్రౌపది చెప్తుంది, వెళ్ళి యుద్ధం చేయాలి కదా, చూడు మీ తమ్ముడేనయం అనేక యుద్ధాలు చేస్తున్నాడు, అత్యంత ధనాన్ని తీసుకొస్తున్నాడు అని ఆవిడ వివరిస్తూ ఉంటుందండి. ఈ ధనంజయుడు అనేక ధనాన్ని సంపాదించాడు. ఆయనకు ధనం ఒకటే కాదండి, ఆయన గొప్ప అందగాడు, పిలుకాడు, వీరుడు, కీర్తిమంతుడు, ఐశ్వర్యవంతుడు, ధర్మరక్షకుడు. ఇన్ని ఉన్నా కూడా ఆయనకి సమస్య తప్పలేదు. సంసారం రాగం, శోకం, మోహం ఆయనకు తప్పలేదండి. అందుకనే ఆయన కృష్ణ భగవానుడి దగ్గరికి వెళ్ళి అన్నాడు, యచ్ఛేహశ్చాన్ నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాదిమాం పాం ప్రపన్నం. మనకి ప్రశాంతతనిచ్చేది భగవంతుని పాదాలే. ఇది మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోకూడదండి. మనకి ప్రశాంతతనిచ్చేది భగవంతుని పాదాలు, ఆయన బోధించినటువంటి ఆత్మజ్ఞానం. మనం ఆ ఆత్మజ్ఞానాన్ని నేర్చుకోవడానికై మనం ముందుకు పెడుతున్నాం, ఈ క్లాసులకి అటెండ్ అవుతున్నాం, ఈ క్లాసుల్లో మనం చెప్పుకుంటున్నాం. పౌండ్రం దద్మో మహాశంఖం. భీముడు పూరించినటువంటి శంఖం పేరు పౌండ్రం. పౌండ్రం దద్మో మహాశంఖం భీమకర్మ వృకోదర. ఈయన వర్ణన ఎలా చేశారంటే, వృకోదర అంటే తోడేలు లాంటి పట్టగలవాడు. తోడేలకి ఆకలి తీరడం అంటూ ఉండదండి, ఎంత తిన్నా ఇంకా తినాలని అనిపిస్తూ ఉంటుంది. అలాగే భీముడు కూడా వాళ్ళు వనవాసంలో ఉన్నప్పుడు కుంతీదేవి ఆ వచ్చినటువంటి ఆహారాన్ని సగం 2 భాగాలు చేసి సగం భీముడికే ఇచ్చేసేది, మిగతా వాళ్ళందరూ తినేవారు. ఈ సగం ఈయన తినేవాడు, భీముడు తినేవాడు. మనకి ఒక ముద్ద ఎక్కువ తిన్నట్లయితే ఆ రోజు బద్ధకం వస్తుందండి, ఏ పని చేయబుద్ధి వేయదు, కానీ బుద్ధి వేయదు. కానీ భీముడు అలాంటి కాదు, భీమ కర్మ. ఆయన చేసే పనులు కూడా గొప్ప పనులే చేస్తాడండి. ఆయన దగ్గర గద ఉన్నప్పటికీ కూడా ఎదురుకుండా శత్రువు వచ్చినట్లయితే ఆయన పెద్ద రాతి బండనో లేకపోతే ఒక చెట్టునో పీకొట్టి అని ఎదురుకుండా వాడి మీద విసిరేవాడండి. అలా భీమ కర్మ, ఆయన గొప్ప పనులు చేసేవాడయ్యా. ఆయన ఏం చేశాడండి, పౌండ్రం దద్మౌ మహాశంఖం. ఆయన ఏం చేశాడు, పౌండ్రం అనే శంఖాన్ని పూరించాడు. అనంత విజయం రాజా, శ్లోకం 16 అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరుడు ధర్మరాజు ఏం చేశాడండి, అనంత విజయం అనేటువంటి ఆ శంఖాన్ని ఆయన పూరించారు. రాజా ఆయన మహారాజయ్య. కుంతీపుత్రో యుధిష్ఠిర, ఆయన యుద్ధంలో స్థిరంగా ఉంటాడండి. ఆయనకి నష్టం మన వాళ్ళు కొంతమంది చనిపోయినా, ఎదురుకుండా వాళ్ళు ఎక్కువ మంది చనిపోయినా ఆయన సంతోషపడిపోవడం కానీ దుఃఖపడడం కానీ ఏముండదు. ఎప్పుడు
అలలు లేని కొలల్లా ఉంటాడండి. అందుకని ఆయన్ని యుధిష్ఠర అన్నాడండి వ్యాస మహర్షి. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠర నకుల సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ. నకులుడు సుఘోషం అనేటువంటి శంఖాన్ని పూరించాడు. అలాగే సహదేవుడు మణిపుష్పకం అనేటువంటి ఒక శంఖాన్ని పూరించాడు. తర్వాత 2 శ్లోకాలు కలిపి చదువుతానండి. కశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకశ్చాపరాజితః ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. కశ్చ పరమేశ్వాసః. ఇక్కడ పరమేశ్వాసః అంటే గొప్ప ధనుర్ధరుడు. ఇదివరకు మనం చెప్పుకున్నాం. పరమేశ్వాసః అంటే గొప్ప ధనుర్ధరుడు. గొప్ప ధనుర్ధరుడైనటువంటి కాశీరాజు. సంస్కృతం యొక్క విశేషం చూడండి. కాశ్య అన్నాడు. కాశ్య అంటే కాశీరాజు అని అర్థం అన్నమాట. కాశ్యశ్చ పరమేశ్వాసః. గొప్ప ధనుస్సు ధరించినటువంటి ఈ కాశీరాజు ఏం చేశాడండి? కాశీరాజు కూడా ఉన్నాడయా ఇక్కడ పాండవ సేనలో. శిఖండీ చ మహారథః. గొప్ప రథం కలిగినటువంటి శిఖండి ఉన్నాడు అక్కడ. ఈ శిఖండి యొక్క విశేషం ఏమిటంటే ఆయన భీష్ముణ్ణి చంపుతాను అని ప్రతిజ్ఞ చేశాడు ఆయన. శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ. దృష్టద్యుమ్నుడు ఉన్నాడు, విరాటుడున్నాడు, సాత్యకిశ్చ అపరాజితః. అపరాజితః సాత్యకి ఉన్నాడు. ఈ సాత్యకి యుద్ధంలో ఓడిపోవడం అంటూ తెలియదయ్యా. అపరాజితః సాత్యకి. ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే. ద్రుపదః అంటే ద్రౌపదీదేవి యొక్క తండ్రి ద్రుపదః. ద్రౌపదేయాశ్చ సర్వశః అందరూ. ద్రౌపదే అంటే ఈ వీళ్ళండి ఉప పాండవులు, ద్రౌపది యొక్క పుత్రుడు. ద్రౌపదేయాశ్చ సర్వశః అందరూ కూడా, ఈ ఉప పాండవులందరూ కూడా పృథివీపతే. ఈ పృథివీపతే అని మళ్ళీ ఈయన ధృతరాష్ట్రుడిని ఉద్దేశించి చెప్తున్నాడు. పృథివీపతే ఓ రాజా. ఇది సంబోధన ప్రథమ విభక్తి శబ్దం అండి. పృథివీపతే ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః. చూడండి వీళ్ళ విశేషణాలు ఇవన్నీ కూడా దుర్యోధనుని మనసులో ఉన్న మాటల్ని మనకి సంజయుడు చెప్తున్నాడండి. మహాబాహుః గొప్ప బాహువులు కలిగినటువంటి సుభద్రపుత్రుడు అభిమన్యుడు. సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. వీళ్ళందరూ ఏం చేశారట? వాళ్ళ శంఖాలను ఊదారయ్యా. వీళ్ళ శంఖాలు అక్కడికి ఏంది శంఖం అయింది ఆ శంఖం అని మనకి విడివిడిగా ఏం చెప్పట్లేదని వీళ్ళందరూ కలిసి శంఖాన్ అంటే శంఖములను దద్ముః వీళ్ళు ఉదించారయ్యా. ఉదిస్తే అప్పుడేమైందండి? సఘోషా ధాతరాష్ట్రాణం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. ఇందాక కౌరవులు వాళ్ళ మృదంగాలు భేరీల శబ్దం చేసినప్పుడు తములో అభవత్ అన్నారు. సశబ్ద తుములో అభవత్. ఆ శబ్దం చాలా గొప్పగా అయిందయ్యా, గొప్ప భయంకరంగా అయిందయ్యా అని వర్ణించారు. కౌరవుల యొక్క వాటి యొక్క భేరీల యొక్క శబ్దాలు. ఇక్కడ ఏమని చెప్తున్నారు? సఘోషా ధాతరాష్ట్రాణం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయం. ఈ శబ్దం ఏం చేసిందండి? నభశ్చ అంటే ఆకాశం, పృథివీం చైవ అంటే భూమ్యాకాశాల మధ్య అది ప్రతిధ్వనిస్తూ, సఘోష అంటే ఆ శబ్దం ఘోష, ఆ గొప్ప శబ్దం ధాతరాష్ట్రాణం హృదయాని వ్యదారయే. ధాతరాష్ట్రాణం అంటే ధృతరాష్ట్రుని యొక్క వాళ్ళ సంతతి, వాళ్ళ యొక్క సేన. హృదయాన్ని వాళ్ళకి హృదయాన్ని వ్యదారయే. వాళ్ళు ఏం చేశారట? హీల్ చేసాయి, ముక్కలు చేసేసాయి.
వాళ్ళ గుండెలు జారిపోయాయి ఈ శబ్దం విని, అయ్యే బాబోయ్ ఇంత శబ్దం వీళ్ళు చేశారే, వీళ్ళతో మనం యుద్ధం ఎలా చేయాలి అని వాళ్ళు కంగారు పడిపోతున్నట్టు, వాళ్ళ గుండెలు రాళ్ళైపోయాయట, ఏం చేయాలో ఏం తెలియట్లేదట, అవన్నీ జారిపోతున్నాయట, ముక్కలు అయిపోతున్నాయట. ఇదివరకు పాత హిందీ సినిమాల్లో ఇందిరగారికి గుర్తుండొచ్చు, 3 వంతులు ఒక పాట ఉండేదండి, మేరే దిల్ కా తుకడా హజార్ హువా తోడా ఇధర్ గివా తోడా ఉదర్ గిరా అని పాడుతుంటారు. అంటే అంత బాధలో ఉన్నారు అని వాళ్ళకి తెలియపరచడానికి అలా పాడుతూ ఉండేవారు చిన్నప్పుడు. ఇప్పుడు ఇలాగా వాళ్ళ గుండెలు జారిపోయాయి, వాళ్ళు ఏం చేయాలో తెలియట్లేదు. ఆ స్థితిలో ఉండగా అథ వ్యవస్థితాన్ దృష్ట్వా దాత్తరాష్ట్రాన్ కపిధ్వజ ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవ. ఒకవైపు కౌరవశాన ఉంది, ఒకవైపు పాండవశాన ఉంది. కౌరవశాన ముందర భేరీలు భోగించారు, మేము సిద్ధంగా ఉన్నాము అని శబ్దాలు చేశారు వాళ్ళు, పెద్ద ధ్వనిని చేశారు వాళ్ళు. దానికి సమాధానంగా పాండవశాన కూడా గొప్ప గొప్ప శబ్దాలను చేసింది. ఆ శబ్దాన్ని విని కౌరవ సేనలో ఉన్నటువంటి జనం యొక్క హృదయాలు ముక్కలైపోయాయి, వాళ్ళ హృదయాలు జారిపోయాయి, గుండెలు జారిపోయాయి. అప్పుడు తర్వాత ఏమైందో మనకి వ్యాస మహర్షి చెప్తున్నాడు. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా దాతరాష్ట్రాన్ కపిధ్వజ. కపిధ్వజ అంటే అర్జునుడు. ఆయన జెండా మీద ఆంజనేయ స్వామి ఉంటాడు. ఆంజనేయ స్వామి ఎందుకు ఉంటాడు ఆయన జెండా మీద అన్నది మనం ఇదివరకు సౌగంధిక అపహరణము అనేటువంటి వ్యాఖ్యానాఖ్యాన కేశరం అని చెప్పినప్పుడు ప్రార్థనా శ్లోకాల్లో ఆ సౌగంధిక పుష్పం యొక్క విషయాన్ని చెప్పుకున్నాము. అందుకని అప్పుడు ఆంజనేయ స్వామి వాళ్ళందరికీ ఆశ్వాసం ఇచ్చాడు, నేను వస్తాను, ఈ యుద్ధంలో అక్కడ ఉంటాను, మీ జెండాపై ఉండి మీకు నేను ఉత్సాహాన్ని కలిగిస్తాను, మీరేం భయపడకండి అని వాళ్ళకి ధీమా ఇచ్చాడు. ఆయన మాట నిలబెట్టుకుని భారత మహాసంగ్రామంలో ఆయన అర్జునుని యొక్క రథం మీద ఉన్నటువంటి జెండా మీద నిలబడ్డాడు. ఆయన కపిధ్వజ. ఈ కపిధ్వజం ఎవరిది? అర్జునుడిది. అర్జునుడు అని అనకుండా కపిధ్వజ అంటున్నాడు వ్యాస మహర్షి. అథ వ్యవస్థితాం దృష్ట్వా ధాత్తరాష్ట్రాన్ కపిధ్వజ. ఈ అర్జునుడు చూశాడు. ఎవరిని చూశాడు? ధాత్తరాష్ట్రాన్, ఆ కౌరవ సేనని చూశాడు. ఇప్పుడు కౌరవులు అంటే పాండవులు కూడా కౌరవులే, పాండవులు కూడా కురువంశానికి చెందినవారే, కౌరవులు కురువంశానికి చెందినవారే. మనం కౌరవులు అనగానే మనం ధాత్తరాష్ట్ర యొక్క సంతతి అని అనుకుంటాం. అది స్పష్టం చేయడానికి వ్యాస మహర్షి ఏం చెప్తున్నాడు? ధాత్తరాష్ట్రాన్. వాళ్ళు కౌరవ సేనని చూశాడయా, కౌరవ సంతతిని చూశాడయా. ఎవరు చూశారయ్యా? కపిధ్వజ. అర్జునుడు చూశాడు. అథ ఏం చూశాడు ఆయన? అథ వ్యవస్థితాన్ దృష్ట్వా. అక్కడ నిలబడ్డారు ఏ సేనంతా, వాళ్ళని చూశారు. చూసి దృష్ట్వా అంటే చూసి, ఇందాక చెప్పుకున్నాం కదండి, ఉపగమ్య మ్య అన్నప్పుడు చూడు, అలాగే దృష్ట్వా వాకారం వచ్చినప్పుడు ఇవి అసంపూర్ణ క్రియలు. అంటే చూసి ఇంకేదో చేస్తున్నాడు అన్నమాట. చూసి ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవ. ఇప్పుడు కపిధ్వజ అన్నాడు, మళ్ళీ ఇంకో పాండవ అని కూడా ఇంకొక చెప్తున్నాడు స్పష్టంగా. పాండవ ధనురుద్యమ్య, ఆ ధనుసును ఎత్తాడు. ధనురుద్యమ్య, ఉత్ అంటే పైకండి, అథ అంటే నీచ. ఈయన ఏం చేశాడు? ధనుసును పైకి ఎత్తాడు. ఉద్యమ్య ప్రవృత్తే శస్త్ర సంపాతే అంటే ఇంకా వాళ్ళు వీళ్ళ మీద బాణాలు వేసేయాలి, వీళ్ళు వాళ్ళ మీద బాణాలు వేసేయాలి. నిక్ ఆఫ్ ది మన్, అంతా ఎవ్రీథింగ్ ఇస్ సెట్, దిస్ మే హ్యాపన్ ఎట్ ఎనీ మూమెంట్ అనే స్థితిలో అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే సంస్కృతంలో 2 సప్తమి భక్తులను వేస్తారు. దీన్ని సప్తతి అంటారండి. ఈయన ఏమన్నాడు? ప్రవృత్తే శస్త్ర సంపాతే అంటే ఆ పోరు మొదలైపోయేది జస్ట్ నికది మూమెంట్లో ఏమన్నట్టు ఆయన ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవ. అర్జునుడు ధనుస్సును ఎత్తాడు. సో ఇక్కడితోటి మనకి మా గురువు గారు భగవద్గీతను 5 భాగాలుగా విభజించారు అని చెప్పుకున్నాం కదా. ఆయన 1 నుంచి 20 శ్లోకం వరకు
సందర్భ విషయాలు అని చెప్పాడు, సందర్భ శ్లోకాలు అని చెప్పారు. ఆ సందర్భ శ్లోకాలు ఇక్కడితో అయిపోయాయి. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా తత్తరాష్ట్రాన్ కపిధ్వజ ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవ. తర్వాత 21 నుంచి 25 వరకు మా గురువు గారు ఒక మలుపు అని చెప్పారు, అంటే ఒక టర్న్. ఇప్పుడు టర్న్ నేను ఎందుకన్నారంటే, ఇంతవరకు వచ్చిన కథని ఎవరైనా కొంచెం 2 వాక్యాల ముందు రాసేయండి అంటే యుద్ధం అయిపోయింది అని రాస్తారండి, యుద్ధం జరుగుతోంది అని రాస్తారు. కానీ అలా అవలేదండి, అదొక మలుపు తిరిగిందండి. అది సూచించడానికి మా గురువుగారు మలుపు అని చెప్పారు. ఇక్కడ వ్యాస మహర్షి ఏం చేస్తున్నాడండి, హృషీకేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే. ఓ రాజా, అప్పుడు హృషీకేశం శ్రీకృష్ణ భగవాన్కి, శ్రీకృష్ణ పరమాత్మకి తదా అప్పుడు వాక్యం ఇదం ఆహా, ఇదం వాక్యం ఆహా ఆహా అంటే ఈ వాక్యాన్ని చెప్పాడు. ఎవరు చెప్పారండి? పాండవ అనుకున్నాం కదా మనం, ఆయన అర్జునుడు చెప్పాడు. తదా వాక్యం ఇదమాహ మహీపతే. మహీపతే అంటే ఆయన ధృతరాష్ట్రుడిని ఉద్దేశించి చెప్తున్నాడు. ఈయన సంజయుడికి కూడా అనుమానం వస్తుందండి, ఈ ధృతరాష్ట్రుడు వింటున్నాడా నిద్రపోతున్నాడా అని. మహీపతే మధ్య మధ్యలో ఆయన్ని ఉద్దేశించి చెప్తూ ఉంటాడనమాట. హృషీకేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే. దీని అన్వయక్రమే ఉంటుందండి. తదా హృషీకేశం ఇదం వాక్యం ఆహా చెప్పాను. ఏం చెప్పాట? అథ హే తదా వాక్యం ఇదమాహ మహీపతే. శానయోర్భయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత ఏవదేతాన్ నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. అర్జునుడు ఏమని చెప్తున్నాడండి? శానయోర్భయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత. ఓ అచ్యుత, 2 సేనలకి మధ్యన నా రథాన్ని ఆపు. అచ్యుత అంటే ఆయనకి నాశనం అన్నీ ఏమి ఉండదండి. ఆయన సాక్షిపుత్రుడు. ఆయన దేంట్లోనూ కూడా తన భక్తుల్ని, తానెప్పుడు ఓడిపోడు, తన భక్తుల్ని ఓడనివ్వడు. మనందరినీ ఆయన అలా కాపాడుతుంటాడు. ఆయన సర్వజ్ఞుడండి, సర్వశక్తిమంతుడండి. పాండవులు ఏం చేశారు? వాళ్ళ పూర్తి భారం మీద ఆయన మీద విసేశారు. కైవర్తక కేశవ అని వాళ్ళు పూర్తిగా నమ్మినవాళ్ళు. లేకపోతే యుద్ధం మొదలవుతుంటే శత్రుసేనల ముందర నా రథాన్ని తీసుకువెళ్ళు అని ఎవరిని అడుగుతారండి. అంటే అర్జునుడికి అంత ధీమా అండి, నాకు కృష్ణుడు ఉన్నాడు, మాకు ఏం భయం లేదు అని. ఎక్కడ ఉంచోమన్నట్టు? సేనయోర్భయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత. ఓ అచ్యుత, ఈ 2 సేనల మధ్య ఆపు. అందులో కూడా ఎక్కడ ఆపుతావు? ఏవదేతాన్ నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్. ఏవత్ ఎక్కడంటే ఏతాన్ అంటే వాళ్ళందరినీ కూడా నిరీక్ష ఏహం నేను వాళ్ళందరినీ చూడగలగాలి. ఎవరిని చూడాలి? యోద్ధుకామానవస్థితాన్ వాళ్ళందరూ యుద్ధం చేయడానికి వచ్చారయ్యా. యుద్ధం చేయడానికి ఎవరెవరు వచ్చారో వాళ్ళందరినీ చూసే స్థలంలో నన్ను కూర్చోబెట్టు, నన్ను రథాన్ని నిలబెట్టు. కై మయా సహ యోద్ధవ్యం నేను ఎవరితో యుద్ధం చేయాలి? కై అంటే ఎవరితో అని బహువచనం, తృతీయాభక్తి బహువచనం. మయా సహ యోద్ధవ్యం నేను ఎవరితో యుద్ధం చేయాలి? అస్మిన్ రణసముద్యమే ఈ రణంలో, ఈ యుద్ధంలో నేను ఎవరెవరితో యుద్ధం చేయాలి? అది వాళ్ళందరూ నాకు కనపడేలాగా నువ్వు ఈ రథాన్ని అక్కడ అచ్యుత అని కృష్ణ భగవానుడిని అర్జునుడు ప్రార్థించాడు. కృష్ణ భగవానుడు ఏం చేశాడు? ఇంకా పూర్తి అవ్వలేదండి అర్జునుడు అడిగిన ప్రశ్న. యోత్సమానాన వీక్షేహం య ఏతత్ర సమాగత ధాత్రరాష్ట్రస్య దుర్బుద్ధే ప్రియచికీర్షవ. యోత్సమానాన వీక్షేహం ఎవరెవరితే యోత్సమాన అంటే యుద్ధం చేయడానికి వాళ్ళు చాలా ఇష్టంగా ఉన్నారా, చాలా ఆతృతగా ఉన్నారయ్యా వాళ్ళందరూ. ఏతే అత్ర సమాగత ఎవరెవరైతే ఇక్కడ గుమ్ముకూడారో వాళ్ళని చూడాలని ఉందయ్యా. ఎవరయ్యా వాళ్ళు? ధాత్రరాష్ట్రస్య దుర్బుద్ధే ప్రియ చికీర్షవ. ఇప్పుడు మన శ్లోకాలు ఇలా చదువుకుంటున్నాం కానీ అప్పుడు అర్జునుడు ఈ మాటలు అన్నప్పుడు
ఆయన రక్తం సలసలా కాగిపోతుంది. రాష్ట్ర దుర్బుద్ధే, పరమ దుర్మార్గుడయ్యా ఆ దుర్యోధనుడు. మేమున్న లక్క గృహాన్ని అంటించబోయాడయ్యా, మా ప్రాణ నష్టం కలిగించబోయాడయ్యా, ద్రౌపది వస్త్రాపహరణం చేయబోయాడయ్యా, ఇన్ని దుర్మార్గాల విషయాలు చేశాడయ్యా ఆయన. అటువంటి వాడయ్యా ధార్తరాష్ట్ర దుర్బుద్ధే. ఆయన పోనీ ఎందుకు మనం హింసకు వెళ్ళడం, అన్నదమ్ములం కదా అని సంధి చేసుకుందామని కృష్ణ భగవానుని ఆయన దగ్గరికి పంపిస్తే కృష్ణ భగవానుడితో ఆయన సస్సేమిరా కుదరదు అని చెప్పాడు. అంతేకాకుండా ఆయన ఏమంటానంటే అండి, ఓ కృష్ణ, నాకు ధర్మం అధర్మం నువ్వు నాకు చెప్పకు. జానామి ధర్మం నచమే ప్రవృత్తి. నాకు ధర్మం అంటే తెలుసునయ్యా నాకు, కానీ అది చెయ్యబుద్ధి ఇట్లేదయ్యా నాకు. జ్ఞానామి ధర్మం నచమే ప్రవృత్తి, జ్ఞానామి అధర్మం నచమే నివృత్తి. నాకు అధర్మం అంటే కూడా ఏదో తెలుసునయ్యా, కానీ దాంట్లోంచి నేను బయటికి రాలేకపోతున్నానయ్యా అని ఆయనకి స్పష్టంగా చెప్పాడు. అందుకు వీళ్ళకి ఇంకా వేరే గతి లేక, వేరే మార్గం లేక వీళ్ళు యుద్ధానికి దిగారు. యుద్ధానికి దిగితే యుద్ధంలో ఏమవుతుంది ఇప్పుడు, ధార్తరాష్ట్ర దుర్బుద్ధే. ఆ ధార్తరాష్ట్రుడు దుర్బుద్ధుడు నడుచుసావా, ఆ దుర్మార్గుడు నడుచుసావా దుర్యోధనుడు. అక్కడ పెద్దలు ఉన్నారు కదా, వాళ్ళు చెప్పాలి కదా. ద్రోణుడు ఉన్నాడు కదా, భీముడు ఉన్నాడు కదా, భీష్ముడు ఉన్నాడు కదా. ఆ భీష్ముడు కానీ ద్రోణుడు కానీ చెప్పాలి కదా, దుర్యోధన నువ్వు నడిచేటువంటి మార్గం సరైన మార్గం కాదు, నువ్వు ఇలా చేయకూడదు, ఇలా చేయాలి అని చెప్పాలి కదా. అలా చేయట్లేదండి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రియచికీర్షవ. ఆ దుర్యోధనుడికి సంతోషం కలిగించడం వీళ్ళ ప్రధాన జీవిత ఉద్దేశం ఏమిటంటే ధర్మ మార్గంలో పయనించడం కాదండి. ఆ దుష్టుడైనటువంటి దుర్యోధనుడికి సంతోషం కలిగించడం. దుర్బుద్ధే ప్రియచికీర్షవ. వాళ్ళందరినీ కూడా నేను చూడాలనుకుంటున్నాయా, నేను వాళ్ళందరూ నాకు కనపడేలాగా యుద్ధాన్ని అక్కడ ఆపు ఉన్నాడు. ఈ స్థితిలో అర్జునుడి యొక్క హృదయం చాలా స్పష్టంగా ఉందండి. ఆయన ఈ యుద్ధాన్ని అన్నదమ్ముల మధ్య యుద్ధంలా చూడట్లేదండి. ఆయన ఇది ధర్మానికి అధర్మానికి మధ్య జరిగేటువంటి యుద్ధంలా ఆయన చూస్తున్నాడు. ఆయన క్షత్రియుడు. క్షతాత్ అధర్మాత్ త్రాయతే ఇది క్షత్రియ. అధర్మం నుంచి రక్షించేవాడే క్షత్రియుడు. ఇప్పుడు వాళ్ళు అధర్మంగా ప్రవర్తించారు, ధర్మానికి చాలా దూరం జరిగిపోయాడు ఆ దుర్యోధనుడు. ఆ దుర్యోధనుడికి వీళ్ళు చెప్పడం మానేసి వీళ్ళు ఏం చేస్తున్నారు, అతనికి ప్రియచికీర్షవ, అతనికి ప్రియం కలగాలి అని అతని సేనలో వచ్చి యుద్ధానికి సిద్ధంగా నుంచున్నారు కదా. వాళ్ళని ఒకసారి నేను చూడాలని ఉందయ్యా. ఇప్పుడు అర్జునుడి యొక్క మనసు ఎంత స్పష్టంగా ఉందో చూడండి. అతనికి మనసు మనం వీళ్ళపై యుద్ధం చేయాలి, బుద్ధి స్పష్టంగా మనం చేయాలి, వీళ్ళతో యుద్ధం చేయాలి. ఎందుకనంటే వాళ్ళు అధర్మాన్ని ఆచరించారు. భీష్ముడు పితామహుడు కావచ్చు, ద్రోణుడు గురువు అవ్వచ్చు, కానీ వాళ్ళు అధర్మాన్ని ఆచరించారు కనుక వాళ్ళు కూడా శాపులే. వీళ్ళతో యుద్ధం చేయడంలో మనం ఏ విధమైన సందేహాన్ని పొందవలసినటువంటి అవసరం లేదు. అవతార పురుషులే, శ్రీరాముడే అహింస చేయకూడదు అన్న మహానుభావుడే రావణుడిని సంహరించలేదా? శ్రీకృష్ణ భగవానుడు కంసుడిని సంహరించలేదా? ఇవన్నీ అవతార పురుషులై కూడా వాళ్ళు హింస చేశారు ఎప్పుడైతే అది అవసరమైందో. మన రాష్ట్రంలో జరిగినటువంటి ఒక సంఘటన నాకు ఇంకా బాగా గుర్తుగా ఉంటుంది. ఒక పార్టీ అప్పుడే ప్రభుత్వంలోకి వచ్చింది. వస్తే ఇంకా పార్టీ కార్యకర్తలందరూ ఎవరిని పట్టుకోలేకపోతున్నారు వాళ్ళని. ఒక కార్యకర్త ఒక పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ పోలీసులను ఏదో దుర్భాషలు మాట్లాడితే ఆ పోలీసులు ఏం చేశారంటే ఆ కార్యకర్తని జైల్లో పడేశారు, వాళ్ళ దగ్గర నుండి సెల్లో పడేస్తే కొంతసేపటికి ఆ ఎమ్మెల్యే గారు వచ్చారు. ఆయన కూడా ఆ పార్టీ వాడే. వచ్చి ఈ పోలీస్ ఇన్స్పెక్టర్ గారితో చెప్పారు, మీరు వాడిని ఆ జైలు నుంచి తక్షణం వదిలిపెట్టండి అన్నారు. వీళ్ళు అన్నారు, మేము వదలమండి, ఎందుకంటే అది చాలా దుర్భాషలు మాట్లాడాడు, మా స్టాఫ్ అంతా ఎదుర్కొండా నన్ను తిట్టాడు అని ఆ సబ్ ఇన్స్పెక్టర్ గారు చెప్పారు. చెప్తే ఆయన అన్నాడు, మీరు ఎందుకు వదలరో చూస్తాను అని ఆ పోలీస్ స్టేషన్ ఎదుర్కొండానే ఆయన బైఠాయింపు సమ్మె చేశారు ఎమ్మెల్యే గారు. వీళ్ళకి ఏం చేయాలో అర్థం అవ్వలేదు పోలీసు వాళ్ళకి. ఆయన సిఐ గారికి చెప్పారు, సిఐ గారు డీజీపీ గారికి చెప్పారు. డీజీపీ గారు కూడా ఆయన కూడా ఏం నిర్ణయం తీసుకోలేకపోయాడు.
అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ ఎమ్మెల్యేని మనం ఏం చేయగలము అని. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ముఖ్యమంత్రి గారి యొక్క సెక్రటరీకి చెప్పారు, ఏమంటే ఇది విషయం మాకేం చేయాలో తెలియట్లేదు, అక్కడ చాలా రణగొడధ్వని జరుగుతోంది అని. ఆ ముఖ్యమంత్రి గారి సెక్రటరీ ఆ ముఖ్యమంత్రి గారికి చెప్పారు. ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే దీంట్లో పెద్ద ఆలోచించవలసిన విషయం ఏముందండి, ఆ ఎమ్మెల్యేని కూడా లోపల పడేవారండి అన్నాడు. ఇది ధర్మం అంటే అండి. ఇక్కడ ధర్మం అధర్మం అంతే, ఇంకా మిగతా మనుషుల యొక్క ప్రసక్తే లేదు. అలా ఉండేవారండి. అలా ధర్మాన్ని ఆచరించి మనిషి అలా ఉండాలండి. ఇక్కడ అర్జునుడు స్పష్టంగా ఉన్నాడు, వీళ్ళు అధర్మాన్ని ఆచరిస్తున్నారు. అధర్మాన్ని ఆచరించడమే కాకుండా అధర్మాన్ని ఆచరించేవాడిని ప్రోత్సహిస్తున్నారు. ఫస్ట్ సహిస్తున్నారు, రెండవది సమర్థిస్తున్నారు, మూడు ప్రోత్సహిస్తున్నారు. ఇవన్నీ వాళ్ళు కూడా శిక్షార్హులే. యథార్థానికి మీరు విన్నగా చూసినట్లయితే అండి, ఎవరైతే దుష్ట చేష్టలు చేశారో వాళ్ళకంటే కూడా వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళు ఉంటారు చూసారా, వెనక నుంచి వెళ్ళి పర్వాలేదు, ఏం పర్వాలేదు, మేము ఉన్నాం అని తీరా సమయం వచ్చేటప్పటికి వీళ్ళు బట్టలు కాపాడుతూ ఉంటారండి, వాడు నదిలో మునిగిపోతూ ఉంటాడు. కనుక ఈ ప్రోత్సహించే వాళ్ళని కూడా శిక్షించాలి మనం, ఇందులో ఏమీ సందేహం ఉండకూడదు అని ఇప్పుడు అర్జునుడు చాలా స్పష్టంగా ఉన్నాడండి. మనం భీష్ముడవుతాయి, ద్రోణుడవుతాయి, ఎవరైతే ఎందుకు వాళ్ళు అధర్మాన్ని ఆచరిస్తున్నారు లేదా అధర్మాన్ని ఆచరించే వాడిని సమర్థిస్తున్నారు. కనుక మనం వాళ్ళని శిక్షించి తీరాలి. అతని మనసులో ఏ విధమైనటువంటి కలవరపాటు లేదు, ఏ విధమైన సందేహం లేదు. ఇంత స్పష్టమైన మనసుతో ఉన్నటువంటి అర్జునుడు తర్వాత ఏం చేశాడు, ఇది మనకి వ్యాస మహర్షి రాగం, శోకం, మోహం అని చెప్పాడు కదండి అర్జునుడి సమస్య. ఆ సమస్య ఏమిటో తర్వాత వివరించబోతున్నాడు. మనం ఈ వివరాలన్నీ కూడా వచ్చి క్లాస్లో చెప్పాను. తర్వాత అర్జునుడు ఏం చేశాడు, దేనివల్ల ఆ పని చేశాడు, ఏం చేశాడు, ఇవన్నీ కూడా మనం స్పష్టంగా చెప్పుకుందామండి. సో మనం ఈ క్లాసు ముగించేటప్పటికి అర్జునుడు ఈ యుద్ధం చేయాలి, వాడు దుర్బుద్ధుడు, వాడు అధర్మాన్ని ఆచరించాడు, ఇది అన్నదమ్ముల మధ్య జరిగేటువంటి యుద్ధం కాదు, ఇది ధర్మానికి అధర్మానికి మధ్య జరిగేటువంటి యుద్ధం. కనుక ఎవరైతే అధర్మం సైడ్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ధర్మం వైపు ఉన్న మనం వాళ్ళని శిక్షించాలి, ఇందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు అని దృఢ నిశ్చయంతో అర్జునుడు ఉన్నాడండి. ఇంతటితో ఈ క్లాస్ నేను ముగిస్తానండి.